సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 46 కిలోల బంగారం దోచుకెళ్లారు. దోచుకెళ్లిన బంగారం విలువ 12 కోట్లు ఉంటుందని అంచనా. సీబీఐ అధికారులమంటూ వచ్చిన 5గురు దుండగులు సిబ్బందిని రివాల్వర్తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. పక్కా ప్లాన్తో వచ్చిన దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లారు. దోపిడీ అనంతరం దుండగులు స్కార్పియో వాహనంలో పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. సీబీఐ అధికారులమంటూ వచ్చిన దుండగులు రికార్డులు పరిశీలించాలని, లాకర్లలో ఉన్న బంగారాన్ని తనిఖీ చేయాలని సిబ్బందిని అడిగారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తాము లాకర్లను చూపించలేమని వారు అనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులను పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అనడంతో సిబ్బంది లాకర్లను చూపించారు. లోనికి వెళ్లిన వారు లాకర్లు తెరిచి బంగారాన్ని సంచులో వేసుకుండటాన్ని సిబ్బంది గమనించి ప్రశ్నించారు. దీంతో ఆయుధాలతో వారిని బెదిరించి బాత్రూంలోకి నెట్టి గడియ పెట్టారు. అనంతరం లాకర్లలో ఉన్న 46 కిలోల బంగారాన్ని సంచులో నింపుకొని అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా తమ వెంట తీసుకువెళ్లారు. ఫస్ట్ మేము మీటింగ్లో కూర్చునేసరికి ఒక కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొచ్చాడు, మన ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వేసుకొచ్చి మా సెక్యూరిటీ గార్డ్కి ఏం చెప్పారంటే, విధంగా ఆర్బీఐ ఆఫీస్ నుంచి సిబిఐ ఆఫీస్ వచ్చాడు ఒక అతను, వచ్చేసి లోపలికి వచ్చేసారు సార్. ఫస్ట్ మా సెక్యూరిటీ గార్డ్ ఆగానే చెప్పగానే గన్ను పెట్టాడు సిబిఐ ఆఫీసర్, అంటే సింగ్ అనమాట, డ్రెస్ వేసుకున్నాడు అనమాట. ఇంకొకతను కానిస్టేబుల్ డ్రెస్, ఇంకొకతను మంకీ అనమాట. ఏమని చెప్పారంటే, ఇతను మీ ముత్తూట్ ఫైనాన్స్లోనే చాలా బ్రాంచుల్లో మాల్ ప్రాక్టీస్ చేశాడు, అంటే ట్రాన్సాక్షన్ చేశాడు అనేసి తీసుకొచ్చాడు సార్. లోపలికి వచ్చేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాడు కింద కూర్చోబెట్టాడు, మామూలుగా కూర్చోబెట్టాడు. ఎవరైతే కీస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చెప్పినాడు. మీ అందరూ కూర్చొని అని చెప్పాడు. నేను అప్పటికి అడిగాను, ఏమని అడిగానంటే, సార్ ఇవన్నీ బయటికి తీసుకెళ్తారా ఇక్కడ ఉంచుతారా అని అడిగాను. ఇక్కడ ఉంచుతాం, మీ ముందే చెక్ చేస్తాం, మొత్తం ప్రతి ఒక్కటి చెక్ చేసి ఏ లోన్ ఎట్లా పెట్టారని ప్రతి ఒక్కటి చెక్ చేస్తామని చెప్పారు సార్. సరే అనేసి మమ్మల్ని అందరూ కూర్చోబెట్టాం. మా మీద కను అటు సార్ మీ పేరు అడిగాను, మేము పేరు అడిగితే చెప్పాడు. మనోడు అడిగిన గన్ను పెట్టాడు. సైలెంట్ కూర్చోండి, మేము చేసేది చూస్తా ఉన్నాండి అని చెప్పానమాట. సరే స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి మా చేత ఓపెన్ చేయించాడు. మొత్తం ఒక్కొక్కటి చేసుకున్నాడు. కింద నుంచి అయితే సరిపోలేదు. ఆ కింద నుంచి దుప్పటి తెచ్చుకున్నారు, ఇక బ్లాక్ స్కార్పియో అనమాట. కింద నుంచి దుప్పటి తెచ్చుకున్నారు. అప్పుడు దుప్పటి తెచ్చుకున్నా సరే మాకు డౌట్ వచ్చింది. సార్ అసలుకి మీరు ఏం చేస్తున్నారు సార్ అడిగేసరికి, నేను మొత్తం ఇక్కడే చెక్ చేస్తాను, సరిపోవట్లేదు, బ్యాగ్లో సరిపోవట్లేదు అని చెప్తున్నారు. అప్పుడు మాకు డౌట్ వచ్చింది సార్. అప్పుడు చేద్దామన్నా కానీ వాళ్ళ చేతులు గన్ను ఉండే, మనం ఏం చేయలేకపోతున్నాం అనమాట. అంటే ఎంతమంది వచ్చారు? ఒక 5గురు దాకా వచ్చారు సార్. 5 నంబర్స్. అంటే మీకు కొట్టారా? ఏమైనా కొట్టలేదు సార్. తీసుకొని ఎంత పోయింది? అంత దాదాపు 10 కోట్ల దాకా పోయింది సార్. 8 crores 20 lakhs పోయింది. కేజీలకు అయితే తీసుకొచ్చారు ఆయన్ని. దొంగని మీ దాంట్లో దొంగ అనేసి మీ కాడ గోల్డ్ పెట్టారనేసి తీసుకొచ్చారన్నమాట అతన్ని. ఇంకొక ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా డ్రెస్సెస్ వేసుకునే చెప్పండి. పక్క ఒకసారి చూస్తున్నారు సార్. సార్ ఇంకొకరు హైట్ పర్సన్ ఉండు, అది కూడా సఫారీ వేసుకొచ్చాను. సఫారీ ఓకే సార్. అంటే సీసీ కెమెరా డీవీఆర్ మొత్తం తీసుకెళ్ళారు సార్ వాళ్ళు. డీవీఆర్ కూడా ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. మీ డీవీఆర్ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఫుటేజ్ మొత్తం చెక్ చేయాలని చెప్పారు సార్ వాళ్ళు. సెక్యూరిటీ గార్డును లోపలికి తీసుకెళ్లిపోయారు, భయపెట్టించి నడు లోపలికి డైరెక్ట్ అతను పట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఒక అతను మంకి క్యాష్ పోలేదు, బంగారం సుమారు 46 కేజీల వరకు పోయింది. అతను వేషధారణలో ఒక అతను మంకి క్యాప్ పెట్టుకున్నాడు, ఒక అతను సర్దార్జీ గెటప్లు ఉన్నాడు, ఒక అతను సఫారీ డ్రెస్ లో ఉన్నాడు. ఈ విధంగా 4 వ్యక్తులు వచ్చారు. ఇప్పటివరకు అయితే ఇంకా మనకు రాలేదు. వాళ్ళ ఫ్యూచర్స్ బేస్ చేసుకొని మనం ఒక స్కార్పియో వెహికల్ వచ్చారని తెలిసింది. నంబర్ ఇంతవరకు ఎవరు చూడలేదు. మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. సీసీటీవీ రికార్డ్స్ లో ఉన్న డీవీఆర్ ను కట్ చేయడం జరిగింది. వాళ్ళు డీవీఆర్ కూడా అక్కడ లేదు. దాని ద్వారా ఇంకా మనం ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దోపిడీ దొంగల కోసం 5 బృందాలను రంగంలోకి దింపారు. జహీరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటక సరిహద్దు కూడలి